ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రముఖ పర్యావరణవేత్త జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చెల్ల సత్యనారాయణపైన దాడి జరిగింది. సూర్యాపేట జిల్లా రాఘవాపురంలోని దుచ్చెల్ల భూమిలోనే ఈ దాడి జరిగింది. మొత్తం 70 ఎకరాల పొలంలో చిన్నపాటి అడవిని సృష్టించారు దుచ్చెల్ల. తాను సృష్టించినటువంటి అడవిలో చెట్లను కొడుతున్నటువంటి వారిని అడ్డుకున్నారు సత్యనారాయణ. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని నాశనం చేయవద్దంటూ ఒక్క మాటకు పూర్తి స్థాయిలో దుచ్చెల్ల పైన గంగయ్య, మల్లయ్య అనేటువంటి వారు కుటుంబ సభ్యులతో దాడి చేశారు. కర్రలతో దుచ్చెల్లను చితకబాదినటువంటి వైనం వెలుగు చూసాం. స్థానికుల సమాచారం ప్రకారం ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దుచ్చెల్లను సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దాడి చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా దుచ్చెల్లో డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దుచ్చెల్లకు అందుతున్నటువంటి వైద్య సహాయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. లేదు సార్, ఇలా పట్టుకోరు సార్, ఇలా ఇగో ఇలా 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 బద్దలు వాళ్ళ పడుతున్నారు. కొట్టు 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 సార్, ఇల్లుగో నన్ను అందరు కొట్టారు సార్, బ్లడ్ ఎలా కొట్టారు సార్. సార్ వీళ్ళందరూ సార్, మొత్తం వీళ్ళంతా సార్, ఇలా ఇగో ఈయన కూడా సార్, ఈయన కూడా ఈయన గడ్డతోడు కొట్టింది సార్. ఈయన వీడియో తీస్తున్నాను సార్. వీళ్ళంతా ఇగో ఏమో బట్ట వీడియో తీస్తున్నా అంటుండు సార్. ఫోన్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఎలా చూడాలంటారు? పర్యావరణవేత్త జల సాధన సమితి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు దుచ్చెల్ల, కానీ చిన్న మాట, అడవులను చెట్లను నరికివేయకూడదు అనేటువంటి ఒక్క మాటతో మాత్రం ఆయన పైన తీవ్రంగా దాడి చేశారు. ముఖ్యమంత్రి కూడా స్పందించినటువంటి వైనం. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్త ప్రముఖ పర్యావరణవేత్త జల సాధన సమితి వ్యవస్థాపకులు దుచ్చెల్ల సత్యనారాయణపై ఈ దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానంగా సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపూర్ గ్రామంలో సత్యనారాయణ తన సొంతంగా దాదాపు 70 ఎకరాల ప్రైవేటు అడవిలో ఈ ఘటన జరగడం, ఆయన పెట్టినటువంటి కొన్ని ఏదైతే దాదాపు 5 కోట్లకు పైగా మొక్కలు ఏదైతే నాటాడో అక్కడే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఆయనకి కొంత తలకు గాయమైనట్లు తెలుస్తా ఉంది. వెంటనే స్థానికులు కూడా ఆయన్ని మరి సూర్యాపేట హాస్పిటల్కి అయితే తరలించారు. కొంత మరి ఆయన హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయితే ప్రధానంగా ఈ గొడవకి, ఈ మొత్తం కూడా ఈ దాడికి కారణం ఏదైతే రాఘవపురం గ్రామానికి చెందినటువంటి బయ్య గంగయ్య కావచ్చు, మల్లయ్యలు ఇద్దరు అడవిలో చెట్లు నరుకుతూ గొర్రెలను మేపుతుండగా ఆయన వద్దు అని చెప్పారు. ఎందుకంటే చెట్లను నరకడం కరెక్ట్ కాదు, నేను చాలా కష్టపడి మొత్తం కూడా దీన్ని పెంచాను, ఈ 70 ఎకరాల్లో మొత్తం కూడా అడవిని పెద్ద ఎత్తున పెంచాను, ఇట్లా మీరు తరచుగా చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన కొంత వాదించిన పరిస్థితి ఉంది. అయితే దీంతో వాళ్ళు వాగ్వాదానికి దిగి సదరు వ్యక్తులతో పాటు కుటుంబ సభ్యులు కూడా, అక్కడ లేడీస్ కూడా వచ్చి, మరి లేడీస్ కూడా రోషాలు, సుమలత, యశ్వంత్, అనూష వీళ్ళందరూ కూడా కలిసి కర్రలతో, గొడ్లలతో ఆయన పైన దాడి చేయడం చాలా అమానుషయ ఘటన. పెద్ద ఎత్తున ఆయన ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి మొత్తం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి 100 ఎకరాలలో 100 కోట్లకు పైగా మొక్కలను నాటి మరి ఒకవైపున అడవిని పెంచుకుంటే అడవిని నరుకుతూ ఉన్నందుకు, అడవిని నరకొద్దు అంటున్నందుకు వీళ్ళు ఇలా దాడి చేయడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. దాంతో ఒక్కసారిగా ప్రభుత్వం కూడా స్పందించింది దీనిపైన. సిరాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దుచ్చెల్ల సత్యనారాయణ గారికి ఖచ్చితంగా ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. దాంతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి దీనిపైన తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ప్రధానంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారో పోలీసులు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి అయితే మొత్తం కూడా అక్కడ ఏదైతే ఘటన జరిగిందో కొంతమంది చూసిన వ్యక్తులు ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఇచ్చిన వెంటనే
పోలీసులు కొంత సమాచారం మేరకు సెకండ్లలో అక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అందరు పోలీసులు వచ్చారు. ఎవరెవరు ఈ దాడి సంబంధించినటువంటి దాంట్లో పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి సేవలు దాదాపు పెద్ద ఎత్తున ప్రపంచానికే కొంత ఇది చెప్పుకోదగినటువంటి అంశం కాబట్టి ఇటు దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇది కాబట్టి ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యల పైన ఆయన దశాబ్దాలుగా ఏదైతే జల సాధన సమితి పోరాటం కావచ్చు, ఈ 70 ఎకరాల భూమిలో 5 కోట్లకు పైగా మొక్కలు నాటడం కావచ్చు, ఒక పెద్ద అడవిని సృష్టించడం కావచ్చు, మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి ఆయన పైన దాడి జరగడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో దీనిపైన ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. తగిన యాక్షన్ కొంతవరకు మీరన్నట్లుగా ఫ్లోరైడ్ కి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, పర్యావరణ పరమైనటువంటి అంశాల్లో కూడా ఆయన ముందుగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వైద్య సహాయంతో పాటుగా ఆయనకు అవసరమైనటువంటి కనీస సెక్యూరిటీని కల్పించేటువంటి ఆలోచన ఏమైనా చేస్తుందా ప్రభుత్వం? ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఆ అడవికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ కేబినెట్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత మరి దానిపైన కొంత ఇది చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ అడవి చుట్టూ ఏదైనా ఫెన్సింగ్ వేసి మొత్తం కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి ఫెన్సింగ్ లేదంటే దానికి సంబంధించి కొంత మరి బందోబస్తు కానీ పోలీస్ బందోబస్తు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ దాడి పైన అన్ని బీజేపీ అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు కాబట్టి పెద్ద ఎత్తున ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా ఈ ఘటన పైన అందరూ స్పందిస్తా ఉన్నారు. సో చూడాలి, ఇది చాలా సీరియస్ అంశం సిరాజ్. దాంతో పాటు ఈ ఘటన ఎక్కడి వరకు వెళ్తుంది, వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. దాంతో పాటు ఈ 70 ఎకరాలు ఏదైతే ఉందో ఆ అడవిల చుట్టూ కూడా మరి మొత్తం కూడా ఫెన్సింగ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చూడాలి ఏ రకంగా మరి ప్రభుత్వం ముందుకు పోతుంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఇది మన తెలుగు రాష్ట్రాలకే కాదు ఖచ్చితంగా దేశానికి కూడా ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దాడిగా చూడొచ్చు సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. ఇటీవల ప్రముఖ పర్యావరణవేత్త జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చెల్ల సత్యనారాయణ పైన దాడి జరిగింది. సూర్యాపేట జిల్లా రాఘవాపురంలోని దుచ్చెల్ల భూమిలోని ఈ దాడికి పాల్పడ్డారు. ప్రధానంగా 70 ఎకరాల్లో ఒక చిన్నపాటి అడవిని సృష్టించి దాన్ని నిర్వహిస్తున్నారు దుచ్చెల్ల. అయితే తాను ఏదైతే ఏర్పాటు చేసినటువంటి అడవి ఉందో దాన్ని కొడుతున్నటువంటి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో పర్యావరణాన్ని నాశనం చేయవద్దని ఒక్క మాటకు మాత్రం దుచ్చెల్ల పైన గంగయ్య, మల్లయ్య కుటుంబ సభ్యులు కూడా దాడికి పాల్పడ్డారు. సో మనం విజువల్స్లో చూసుకుంటున్నట్లుగా దుచ్చెల్ల కూడా రక్తపు మయమైన పరిస్థితులు మనం చూసాం. కర్రలతో కూడా చితకబాదినటువంటి పరిస్థితి. సో స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దుచ్చెలను సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అయితే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా దుచ్చెల్ల డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. దుచ్చెళ్లకు అందుతున్నటువంటి వైద్య సహాయం పైన కూడా ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మా దాంట్లో ఉన్నాయి.